నరక చతుర్దశి రేపు దీపావళి రాష్ట్రంలో ప్రజలందరికీ మేలు జరగాలని వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అక్క చెప్పిన అన్ని విషయాలకు నేను ఏకీభవిస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పింది, గాలికి వదిలేసి కేవలం వాళ్ళ వాటాల కోసం, వాళ్ళ సెటిల్మెంట్ల కోసం మాత్రమే ఈ క్యాబినెట్ కానీ ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మనం ఎప్పుడు చూసి ఉండం. ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కనే మరి ఇక్కడ ఇండస్ట్రీలు పెట్టుకునే వాళ్ళని తీసుకొచ్చి బెదిరిస్తున్నారు అని అంటే, మరి నిన్న శ్రీధర్ బాబు గారి వాళ్ళే పత్రికల్లో చూసాం. ఇన్ని వేల కోట్ల పెట్టుబడి వచ్చింది, ఎవరు పారిపోలేదు అని సమాధానం చెప్పే పరిస్థితి వచ్చింది అని అంటే, ఎలాంటి కల్చర్ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉందో ఒకసారి గమనించాలని నేను కోరుతా ఉన్నాను. గౌరవ పెద్దలు సబితా ఇంద్రారెడ్డి గారు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ ఎవరు ప్రశ్నించినా మరి ఇదంతా తప్పుడు ప్రచారం అని చెప్పి కొట్టేస్తున్నారు. మొన్న హరీష్ రావు గారు క్యాబినెట్లో రాష్ట్ర ప్రభుత్వ పథకాల మీద కానీ సంక్షేమం మీద కానీ రాష్ట్రంలో జరుగుతున్న ఇబ్బందుల గురించి ఎక్కడ చర్చ జరగలేదు. కేవలం వాళ్ళ వసూళ్ల మీద, వాళ్ళ వాటాల మీద ఇది జరిగింది అని అంటే, నిన్న ఒక మంత్రి గారు చాలా నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, అట్లాంటి జరగలేదు. అసలు ఈ తల్లిదండ్రుల ప్రమాణం చేయటం ఏందో, ఒక మంత్రి ఉండి రాజకీయంగా ఏదైనా విమర్శ వస్తే దాన్ని ధీటుగా సమాధానం చెప్పాలి. కానీ నీ తల్లిదండ్రులను ఎవరు అడిగినారు, నిన్నెవరు అడిగినరు? ఏదో గుమ్మడికాయ దొంగలంటే మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు? నిజంగా మా జిల్లా నుంచి 2 మహిళా మంత్రులకు అవకాశం వచ్చిందంటే మేము సంబరపడ్డాం. నేను కూడా మంత్రిగా పనిచేశాను అక్కతో కలిసి. కాబట్టి ఈ వరంగల్ జిల్లా ఒక మంచి రాణి రుద్రమ్మదేవి, సమ్మక్క సారాలమ్మ లాంటి, చాకలి ఐలమ్మ లాంటి వాళ్ళు పుట్టిన వీరనారుల గడ్డ అది. కానీ ఇవాళ ఒకళ్ళేమో మంత్రి ఉండి కూడా నాకు అన్యాయం జరుగుతుందని మొరపెట్టుకునే పరిస్థితి, ఒకరేమో ఏదైనా ఇతరుల మీద ఎదురుదాడి, అడిగిన వాళ్ళ మీద ఎదురుదాడి చేసుకుంటూ పోతే సరిపోతుందని భావిస్తున్నట్టుంది. హరీష్ రావు గారు మాట్లాడింది దాని మీద మీరు అబద్ధానికి నిలువెత్తు సాక్ష్యం అని చెప్పింది. ఏది అబద్ధం? ఇప్పటివరకు ములుగులో జరిగిన అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు, హరీష్ రావు గారు చేసింది అబద్ధమా? నువ్వు లేక 70 కోట్ల రూపాయలు మేడారంకి తీసుకొస్తే మరి ఆ 70 కోట్ల మీదనే ఇవాళ వాటాలు పెట్టుకొని క్యాబినెట్ అంతా 4 ముక్కలుగా విడిపోయింది. అబద్ధమా? ఏది అబద్ధం? ఇదే హరీష్ రావు గారు నీ జిల్లాలో నువ్వు ఇంకా జన్మలో చేయలేవు కావచ్చు, నీ నియోజకవర్గానికి 200 కోట్లతోని మెడికల్ కాలేజ్, టీచింగ్ హాస్పిటల్, నర్సింగ్ కాలేజ్ ఇస్తే మరి ఆయన అబద్ధాలు చెప్తాడట, నువ్వు మాత్రం నిజం చెప్తున్నావు. నువ్వు చెప్పు విషయం ఏందో. నా నియోజకవర్గంలోకి వచ్చిన దాంట్లో మీరెందుకు పంచాయతీ అని చెప్పి నిన్నటి వరకు అలిగింది మీరు కదా? మీరు పరిపాలన గాలికి వదిలేసినంటే కాదు, మేము తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తాం, పిల్లల మీద. ఆ ప్రమాణాలు ఎందుకు? జిల్లాలో, రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, మానభంగాలు, హత్యలు వీటికి సాక్ష్యం కాదా? హన్మకొండ కలెక్టరేట్లో ఒక మహిళా అధికారి మీద ఒక ఉద్యోగి మరి మానభంగం చేయబోతే దాని గురించి మాట్లాడిరా 2 మహిళ. మీకు సిగ్గనిపించట్లేదా? నేను చెప్పొద్దు కానీ నీ శాఖలో జువెనైల్ హోమ్లో 10 మంది పిల్లలు, బాలుల మీద ఎవరో ఉద్యోగి మరి వాళ్ళ నీచానికి ఒడగొట్టిండు అని అంటే ఆయనను సస్పెండ్ చేసింది. దాని మీద మీరు ఒక ప్రకటన చేయరు. గురుకులాల్లో విద్యార్థులు చనిపోతున్నారు, దాన్ని పట్టించుకోరు. ఇవాళ పైపెచ్చు ఎదురు మాట్లాడితే నిజం కాదా? మీ ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కనే మాకు సమాధానం చెప్పొద్దు, మేము విమర్శలు చేస్తున్నామని అనుకోండి. స్వయంగా ఒక మంత్రి గారి కూతురు చెప్పిన దానికి కూడా మీరు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితుడు, ఆయన ఆఫీసుకు పిలిపించుకొని మా ఓఎస్డీని మరి అక్కడ గన్ను ఉంది అని అంటే, గన్ను ఎవరు తీసుకొచ్చింది? మా దగ్గర లేని గన్ను వాళ్ళే తీసుకొచ్చినట్టుంది, స్వయంగా ముఖ్యమంత్రియే పంపించినట్టుంది అని మాట్లాడితే, హైదరాబాద్ నడిబొడ్డున దేశమంతా హైదరాబాద్ వైపు చూస్తున్న క్రమంలో ఇలాంటి కల్చర్ని ముఖ్యమంత్రి ఆఫీస్ పక్కనే సెటిల్మెంట్ చేసుకునే, మరి ఎవరైనా పరిశ్రమలు పెట్టుకోవడానికి వస్తే గన్ పెట్టి బెదిరించి మీరు
మామూళ్లకు వసూళ్లకు పాల్పడితే ఇంతకంటే సిగ్గుచేటు ఉంటుందా? ఇంతకంటే అవమానం ఇంకోటి ఉంటుందా? ఏ పని వచ్చినా వచ్చిందే లేకల మేము ఇదే వరంగల్కి అదే ములుక్కి ఇప్పుడే కవిత గారు అంటున్నారు 65 కోట్లతో కలెక్టరేట్ ఇచ్చాము. ఎవరన్నా ఒక్కళ్ళు ఏలెత్తి చూపించే విధంగా చేశామా? ఇదే మేడారం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత జరిగిన 4-5 జాతరలకు మొదటి జాతరకే 150 కోట్ల నుంచి 100 కోట్లు తగ్గకుండా జాతర నిర్వహిస్తే ఎప్పుడన్నా ఎవరైనా చిన్న ఏలెత్తి చూపించిందా? ఇదే ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ కోసం 350 ఎకరాలు మేము కొనుగోలు చేసి అందులో 50 ఎకరాలే ఫారెస్ట్, మిగతా రైతుల నుంచి కొనుగోలు చేస్తే ఒక్క చిన్న కంప్లైంట్ అని వచ్చిందా? ఇవాళ 70 కోట్లు తీసుకురాగానే నా వాటేది నీ వాటేది అక్కనట్టు ఆ శాఖనే కాదని ఆర్ఎండ్బికి ఇచ్చే పరిస్థితి వచ్చింది అని అంటే ఇంత కక్కుర్తియా? ఇదే ఉమ్మడి వరంగల్ జిల్లా 6 జిల్లాలుగా ఇదైతే 6 జిల్లాలకు 6 కలెక్టరేట్లు, 6 మెడికల్ కాలేజీలు, 6 ఎస్పీ ఆఫీసులు, మరి ఎంత అభివృద్ధి జరిగిందనే దానికి ఇవాళ వరంగల్ని చూస్తే 10 ఏళ్ల క్రితం ఎట్లుండే ఇవాళ ఎట్లుండే, మీరు వచ్చిన ఈ 2 ఏళ్ళలో తీసుకొచ్చిన నిధులేంది, మరి పంచాయతీలు ఏందో మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మహిళలకు రక్షణ లేదు, పైగా అవమానాలు. మాగంటి సునీత గారు ఏడిస్తే మంత్రులు చెప్పి ఏడిపిస్తున్నారు. మీ ఇంట్లో ఇలాంటివి జరగలేదా? దురదృష్టం, తన భర్త చనిపోయిండు, ఈ ఎన్నిక తను కోరి తెచ్చుకుంది కాదు, తను బయటికి రావాలని అనుకున్నది కాదు. కానీ ఒక భర్త చనిపోతే ఒక భార్య 2-3 పిల్లల్ని పెట్టుకొని ఆమె ఎంత ఆవేదన, ఎంత ఆమె కష్టతరమై ఉంటుంది. ఒక భర్త చనిపోతే బయటికి రాకుండా ఇంట్లోనే ఎవరైనా పలకరిస్తే తన దుఃఖాన్ని, తన బాధను, తన ఆవేదనని చెప్పుకొని బాధపడే ఒక మహిళ బయటకు వచ్చి తన భర్త ఇచ్చిన మాట నిలబెట్టుకోవటానికి, తన భర్త చేసిన అభివృద్ధిని కొనసాగించడానికి బయటకు వస్తే ఆమెను కూడా ఓర్వకుండా, అధికారంలో ఉన్నవాళ్ళు మీరు చేసే దందాలు, మీరు చేసే రౌడీజం, మీరు నేను చెప్పొద్దేమో ఒక మహిళగా, కానీ మీరు ఎవరిని పోటీలో పెట్టుకున్నారు, ఎవరెవరు వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు అందరం చూస్తున్నాం. ఇవాళ హైదరాబాద్ చిన్న శ్రీశైలం యాదవ్ గారు అంటే ఏంటి, నవీన్ యాదవ్ గారు అంటే ఏంటి, ఆయనకు మద్దతు ఇస్తున్న మరి మూటా ఎలాంటిదో కూడా ప్రజలు గమనిస్తారు. కానీ ఒక మహిళను ఇంత నీచంగా మాట్లాడి మీరు ఓట్లు దండుకోవాలి, గెలవాలనుకోవడం దుర్మార్గం, శోచనీయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే వారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో ఇది మీ కుటుంబ వ్యవహారం కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ వ్యవహారం అంతకన్నా కాదు. కాంగ్రెస్ పార్టీ దేశంలో రాష్ట్రంలో ఎప్పుడు అధికారంలో ఉన్నా ఇలాంటి వాతావరణం ఎప్పుడు ఉంటుంది. ఎప్పటికీ అడుగులకు మడుగులొత్తుతూ మరి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ వాళ్ళకు కప్పం కడుతూ బతికిన దాఖలాలు అందరు చూశారు. కానీ ఈరోజు స్వయంగా ఒక మంత్రి గారింటి మీదకి పోలీసులు పోవడం, మరి ఇంత తీవ్రమైన ఆరోపణ ఉండి మంత్రి గారి ఇంటి మీదకే పోలీసులు పోతే దాని మీద పోలీస్ శాఖ కానీ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కానీ ఎవరు స్పందించకపోవడం దుర్మార్గం. మీ పరిపాలన గాలి కొదిలేసి రాష్ట్రంలో వచ్చిన ఆదాయంలో మీరు వాటాలు పంచుకుంటూ తిరుగుకుంటూ ఇది మా విషయమే, మాకు సంబంధమేనంటే మీ వాటాలు తీసుకునే కల్చర్ మీదే, ఆ విషయం మీదే. కానీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాత్రం, ఆ బాధ్యత మాత్రం మీ మీద ఉందనే విషయాన్ని దురదృష్టం, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తూ, మరి మంత్రి గారి ఇంటి మీదనే ఇంత ఇది జరిగితే దానికి సమాధానం ఉండదు. మంత్రి గారు స్వయంగా క్యాబినెట్ పోకుంటే క్యాబినెట్లో ఏం జరగలేదని ఏదో పిల్లి కళ్ళు మూసుకొని పాలు దాగి లోకమంతా చూడలేదు అని అనుకున్నట్టు ఇవాళ బీఆర్ఎస్ పార్టీయో హరీష్ రావు గారో మేం కాదు, ప్రజలు అడుగుతూ ఉన్నారు. ప్రజలు ఏం జరిగి ఉంటుందో ఊహించుకుంటున్నారు. ప్రజల ఆలోచనకు మరి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా, బాధ్యత కూడా మీ మీద ఉందనే విషయాన్ని, కనీస మరి జ్ఞానాన్ని కూడా మీరు మర్చిపోయి పరిపాలిస్తే ముఖ్యమంత్రి అనే చెప్పాలి. ఇది కావాలని ఎవరో ఇది చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారి మీదనే, పక్కన ఉన్న మంత్రులతో పాటు ఎమ్మెల్యేలతో పాటు ముఖ్యమంత్రి గారి మీద కూడా తను చాలా తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఢిల్లీలో పోతే మా అమ్మ కన్నీళ్ళు పెట్టుకొని ఇంకో ఢిల్లీలో మంత్రి గారితో ఉన్న మహిళను కూడా తీసుకొచ్చి, మీరు ఈ రాష్ట్రంలో ఉండే అనేక మంది మహిళల్ని దగా చేసిరు, మోసం చేసిరు, 6 గ్యారెంటీల పేరుతోని, మహాలక్ష్మి పేరుతోని
ఒక్క మహిళను కూడా కోటీశ్వర్లు చేయలేదు, కానీ వేల మంది మహిళల కన్నీరు పెట్టిస్తున్నారు, కంటనీరు పెట్టిస్తూ ఉన్నారు. ఇవాళ స్వయంగా మీ మంత్రి నుంచి మొదలుకుంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడితే దాన్ని తీసుకెళ్దామని అంటే ఆయన మాట తీరు బాగలేదు, ఆయన ప్రవర్తన బాగలేదు, నేను పోలేను అని చెప్పి మా అమ్మ పోవట్లేదు అని అంటే ఏది ఇంట్లో చెప్పని విషయాలు కాదు కదా. స్వయంగా మంత్రి కూతురు చెప్పిందంటే తప్పకుండా తన బాధ తన ఆవేదన అక్కడ చెప్పుకొని ఉంటుంది. సురేఖ గారి బాధే పట్టనోళ్ళు మీకు సునీత గారి బాధ పడుతుందని మేము ఆశపడటం సరైనది కాదు, మాకు అది అత్యాశ అవుతుంది. కానీ మీరు ఇంత నీచానికి ఒడిగట్టిందనే విషయం మాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. కానీ రాష్ట్ర ప్రజలకు మాత్రం ఈ జరిగిన అన్ని విషయాల మీద సమాధానం చెప్పాల్సిన అవసరం మరి ఉంది కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికని ఈ సందర్భంగా చెప్పాల్సిన బాధ్యత. అలాగే పోలీస్ శాఖ కూడా ఎఫ్ఐఆర్ చేస్తే ఎవరు కంప్లైంట్ ఇస్తే చేశారు, ఏ సెక్షన్ల కింద చేశారు, అక్కడ జరిగింది ఏంది, ఒక కంపెనీకి 300 కోట్ల రూపాయలు ఫైన్ వేసిండ్రు అంటే అక్కడ ఎంత ప్రజాధనం వృధా అవుతుంది, ఎంత పొల్యూషన్ అవుతుంది, ఎంత ఫారెస్ట్ భూములను కబ్జా చేసుకున్నారని స్వయంగా మంత్రి గారే చెప్తే అందుకనే నేను ఫైల్ ఆపినా అని తనే మరి అందరి దగ్గర పోయి చెప్పుకుంది అని అంటే ఈ రాష్ట్రంలో ఏ విధంగా లూటీ జరుగుతుంది, ప్రజా సొమ్ము ప్రజాధనం అనేది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఒకవైపు మరి దోచిపెట్టడం, అక్కడి నుంచి మళ్ళీ కమిషన్లు తీసుకొని మరి వీళ్ళు పంచుకోవడంతోనే ఈ ప్రభుత్వం గడిచిన 2 ఏళ్లలో సాధించిన ప్రగతి. పైపెచ్చు ఏమీ తెలియనట్టు 1వ తారీఖు నుంచి 9వ తారీఖు మేము పెద్ద ఎత్తున సంబరాలు చేస్తామని చెప్తున్నారు. మీకు సిగ్గుండాలి సంబరాలు చేయటానికి. నీ క్యాబినెట్లో ఉన్న మంత్రి హైదరాబాద్లో ఉండి నీ క్యాబినెట్కి రాదు, ఆమె బోరున విలపిస్తూ ఉంది. ఇవాళ మహిళలకు ఇచ్చిన మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీని మీరు నెరవేర్చలేదు. ఏ మొహాలు పెట్టుకొని సంబరాలు చేస్తారు? గ్రామాల్లో వ్యవస్థ పూర్తిగా పరిపాలన అడుగంటిపోయింది. ప్రజాపాలన కాదు, ఇది కేవలం మీరు ఎవరో కాంగ్రెస్ పార్టీ నాయకుల పాలన తప్ప ఇది ప్రజాపాలన కాదు. ఇవాళ గ్రామాల్లో సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు లేకుండా మరి అక్కడ పారిశుద్ధ్యం అటకెక్కింది, పాలన పడకేసింది. ఇవాళ మన్యంలో మా బిడ్డలకు సరైన వైద్యం లేకపోతే సరైన మంచినీళ్ళు కూడా లేని పరిస్థితి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. అక్కడన్నట్టు యూరియా కష్టాలు, ఇవాళ ఓట్లు అమ్ముకుందామంటే ఇంకా కొనుగోలు సెంటర్లను కూడా ప్రారంభించలేదు. అనేక ఇబ్బందులు పడుతున్న ఈ ప్రజానీకానికి మీరు సమాధానం చెప్పాలి తప్ప తప్పించుకొని తిరగలేరు. రేపు రాబోయే రోజుల్లో ప్రజా కోర్టులో మాత్రం తప్పకుండా మీరు సమాధానం చెప్పాలి, మీకు శిక్ష తప్పదు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.